రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీసులు డ్రీమ్ లేక్ కాలనీలో జరిగిన బంగారం చోరీ కేసును బాలాపూర్ పోలీసులు ఛేదించారు. కేసులో షాహీన్ నగర్ కు చెందిన హబీబ్ మహమ్మద్ ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 లక్షలకు పైగా విలువైన 14 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసులో రిసీవర్ గా వ్యవహరించిన మహమ్మద్ హుసేన్ వద్ద నుంచి ఒక బంగారు చైన్ కూడా సీజ్ చేశారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఆదిపట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి అభినందించారు. తేదీ 14 ఏప్రిల్ 2026 రోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రీమ్ లేక్ కాలనీలో ఒక దొంగతనం అయింది. ఎస్బీ బై నైట్లో దీంట్లో 14 తులాల బంగారం థెఫ్ట్ చేసారు. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్లో కెమెరాస్ ట్రాకింగ్ చేసిన తర్వాత ఒక ఓల్డ్ అఫెండర్ దీన్ని కమిట్ చేసినని తెలిసి మేము దాని మీద మా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మా క్రైమ్ టీం వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఈరోజు అతని షాహీన్ నగర్లో హబీబ్ మహమ్మద్ అండ్ మహమ్మద్ హుసేన్ అనే ఇద్దరి వ్యక్తులను పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినాం. ఇతని దగ్గర నుంచి హబీబ్ మహమ్మద్ దగ్గర నుంచి ఈ డ్రీమ్ లేక్ వ్యూ సిటీలో చేసిన నేరంలో అతని 14 తులాస్ గోల్డ్, తర్వాత అతని దగ్గర ఒక బైకు, నేరంలో ఉపయోగించిన బైకు, అలాగే ఇల్లును బ్రేక్ చేయడం కోసం వాడిన ఒక 2 ఐరన్ రాడ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మహమ్మద్ హుసేన్ అనే అతను ఈ దొంగ సొత్తును అతను కొనుక్కొని ఒక చైన్ అతని దగ్గర ఉంచుకున్నందుకు, అతన్ని కూడా స్టోలెన్ ప్రాపర్టీ తీసుకున్నందుకు ఇతన్ని కూడా దీంట్లో అక్యూజ్ను చేర్చడం జరిగింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాం. ఈ హబీబ్ మహమ్మద్ అనే అతను పాత నేరస్తుడు. ఇతని పైన మన చుట్టూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలా కేసులు ఉన్నాయి. ఇతని మీద 60 కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు. మన పాడి షరీఫ్, బాలాపూర్, చంద్రాయనగుట్ట, తబాచపుత్ర. వీడు రాత్రులలో మొత్తం ఏదైతే మెయిన్ గేట్కు లాక్ ఉంటుందో ఆ లాక్ ఉంటే అతనికి ఒక సింబల్ అన్నట్టు. ఈ ఇల్లు లాక్ చేశారు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండట్లేదని తెలిసి అతని ఇంట్లోకి జంప్ చేసి మెయిన్ గేటు డోర్ పగలగొట్టేసి ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులను దొంగతనం చేయడం జరుగుతుంది. ఇతని మీద కూడా సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఇంకా మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని చాలా కాలం జైల్లో పెట్టి అతన్ని అక్కడనే ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం.